హాయ్ ఎవరీవన్. ఈరోజు టాపిక్ లారీ చాప్టర్ 1. లారీ చాప్టర్ 1 ఇవాళ ఐమాక్స్లో సినిమా చూశాక నాకు అనిపించిన ఒపీనియన్ ఏంటంటే ఇట్ వాజ్ డీసెంట్. ఫస్ట్ హాఫ్ ఈస్ గుడ్, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాప్ పాయింట్స్ ఉన్నా గుడ్. ఒక యూట్యూబర్ అండి కష్టపడి సొంతంగా రూపాయి జమ చేసుకొని ఈ ఫీల్డ్కి వచ్చాడు. సో ఒక సినిమా తీశాడు, గ్రేట్ అనుకోవచ్చు, కానీ దాన్ని రిలీజ్ చేశాడు. ఇస్తావా ది డబుల్ గ్రేట్. డెఫినెట్లీ శ్రీకాంత్ రెడ్డిని ఈ విషయంలో మనం అందరం అప్రిషియేట్ చేయాల్సింది. చాలా మందికి ఇన్స్పైరింగ్గా తయారవుతారు ఆస్పైరింగ్ యాక్టర్స్కి. డెఫినెట్లీ ఈ సినిమా తను తీయడం, థియేటర్లో రిలీజ్ చేయడం ఇది ఓకే, బట్ దాన్ని ప్రమోషన్ ఉంది చూసారా, ఆ ప్రమోషన్ కోసం అతను ఒక్కొక్కరిని అప్రోచ్ అనే విధానం ఉంది చూసారా, అది నెక్స్ట్ లెవెల్. ప్రతి ఛానల్ని తన అప్రోచ్ అయ్యారు, లేకపోతే తన అప్రోచ్ అయ్యారు. ప్రతి అవకాశాన్ని మూవీని ప్రమోట్ చేయడానికి ప్రతి అవకాశాన్ని తను వాడుకున్నాడు. ఆ రిజల్ట్ అనేది మీకు ఇక్కడ సినిమాలో ఈజీగా కనబడుతుంది. డెఫినెట్లీ తన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందా అంటే ఎస్, వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మాస్ ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. మేబీ కొంచెం క్లాస్ ఆడియన్స్కి ఎక్కడో డిసప్పాయింట్ అనిపించచ్చు, కానీ డెఫినెట్లీ మాస్ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది. ఇది కొంచెం స్లోగా పికప్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే కొత్త హీరో, అతని గురించి చాలా తక్కువ మంది తెలుసు. అండ్ సినిమా ప్రమోషన్ కూడా అంత ఈజీగా ఏం చేయలేదు, తన వల్ల అయినంత వరకు తను చేశాడు. అండ్ అతనే హీరో, అతనే డైరెక్టర్, అతనే కెమెరామెన్, అండ్ అతనే స్క్రిప్ట్ రాసుకొని తనకు తాను చెప్పుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు అనుకోవచ్చు. అండ్ అతని కష్టం కనబడుతుంది సినిమాలో. సినిమా ఎలా ఉంది అంటే ఓకే, ఎన్నో సినిమాలు చూస్తాం మనం, సో అందులో ఇలాంటి ఒక సినిమా ఎక్కడో కూడా మనం చూసుంటాం అనుకుంటాం, బట్ అలా కాదు. కొత్త వ్యక్తి కాబట్టి డెఫినెట్లీ వన్ టైం వాచ్ ఫిల్మ్ అని నేను చెప్తాను. వీలైతే వీలు చూసుకొని ఈ సినిమాకి వెళ్ళి చూడండి అని చెప్తాను. ఎందుకంటే ఒక కొత్త వ్యక్తిని సపోర్ట్ చేయడం కంటే ఏం కావాలండి, ఒక వ్యక్తి ఇండస్ట్రీలో నిలబడడానికి ఈరోజు ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. సో అయినా తను అలాంటివి ఏమీ పట్టించుకోకుండా, నేను ఇండస్ట్రీలో నిలబడతానా లేనా అన్న ఆలోచన లేకుండా సొంతంగా ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ మీద నచ్చిన రూపాయి జమ చేసుకొని, కొంత డబ్బు జమ చేసుకొని, ఆ డబ్బుతో ఒక సినిమా తీసి రిలీజ్ చేసి ప్రమోషన్ చేసి అంటే అతన్ని మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాల్సిందే. అదే అతని సక్సెస్. అంతే, ఇక సినిమా రిజల్ట్తో మనకు సంబంధం లేదు. ఒక వ్యక్తి అంత ఎఫర్ట్ పెట్టి అంత కష్టపడ్డందుకన్నా మన వంతు సాయంగా డెఫినెట్లీ సినిమాని దగ్గరలోనే థియేటర్లో చూడాలని నా రిక్వెస్ట్. ఎందుకంటే నేను సినిమాలో చూడట్లేదు, ఒక వ్యక్తి హార్డ్ వర్క్ మాత్రమే చూస్తున్నాను. డెఫినెట్లీ మీరు కూడా నా మాటలు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను మీకు కూడా. ఎందుకంటే నాకు ఈ సినిమాని నెగిటివ్ చేసి మాట్లాడాలని లేదు. డెఫినెట్లీ సినిమా మాత్రం మీ అందరికీ నచ్చుతుందని నా ఒపీనియన్. అండ్ వీలైతే సపోర్ట్ చేయండి, అంతేగాని నెగిటివ్ ట్రోల్స్ మాత్రం చేయకండి. సినిమా మాత్రం బాగుంది, డీసెంట్ ఫిలిం, డెఫినెట్లీ వన్ టైం వాచబుల్ ఫిలిం. దీనికి రేటింగ్ అంటే నేను ఇవ్వను. మూవీ ఈజ్ గుడ్, డీసెంట్. అండ్ కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ రెడ్డి, ఆల్ ద బెస్ట్.